ఈ వీడియోలో మనం హిందూపూర్ నుంచి అత్యంత దూరం ప్రయాణించే టాప్ 5 ఏపీఎస్ఆర్టీసీ బస్సుల యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము. హాయ్ యువర్స్, దిస్ ఇస్ ప్రవీణ్. వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. టాప్ 5 బస్ హిందూపూర్ నుంచి చెన్నై వెళ్లే సర్వీస్ నంబర్ 6811 ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు. ఈ బస్ హిందూపూర్ డిపోకు చెందిన సూపర్ లగ్జరీ బస్సు. ఈ బస్ ప్రతిరోజు సాయంకాలం 6 గంటలకు హిందూపూర్ నుంచి బయలుదేరుతుంది. ఈ బస్ గోరెంట్ల, కదిరి, మదనపల్లి, పుంగనూరు, పలమనేరు, చిత్తూరు, రాణిపేట, కాంచీపురం మీదుగా చెన్నై మాధవరం బస్ టెర్మినల్కు చేరుకుంటుంది. ఈ బస్ గోరెంట్లకు సాయంకాలం 6:40 కదిరికి రాత్రి 8 గంటలకు చేరుకొని 8:30 బయలుదేరుతుంది. అలాగే ఈ బస్ మదనపల్లికి రాత్రి 10:15, పుంగనూరుకు రాత్రి 11:15, పలమనేరుకు అర్ధరాత్రి 12 చిత్తూరుకు అర్ధరాత్రి 12:45, రాణిపేటకు అర్ధరాత్రి 2 కాంచీపురంకు తెల్లవారుజామున 3 చెన్నై మాధవరం బస్ టెర్మినల్కు తెల్లవారుజామున 5:30 చేరుకుంటుంది. హిందూపూర్ నుంచి చెన్నైకు సుమారుగా 440 కిలోమీటర్ల దూరం ఉంటుంది. టోటల్ జర్నీ అవర్స్ 11:30. హిందూపూర్ నుంచి చెన్నైకు బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి 800 రూపాయలు అయితే అవుతుంది. అంతేగాక హిందూపూర్ నుంచి చెన్నైకున్న ఏకైక ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు కూడా ఇదొక్కటే. ఇంకొక బస్సు అయితే మనకు ఆప్షన్ అయితే లేదు. ఇదొక్క బస్సే మనకు చెన్నైకి అయితే అవైలబుల్గా ఉంది. టాప్ 4 బస్ హిందూపూర్ నుంచి హైదరాబాద్ వెళ్లే సర్వీస్ నంబర్ 6832 ఏపీఎస్ఆర్టీసీ ఇందిరా ఏసీ సీటర్ బస్సు. ఈ బస్ హిందూపూర్ డిపోకు చెందిన ఇందిరా ఏసీ సీటర్ బస్సు. ఈ బస్ ప్రతిరోజు రాత్రి 8 గంటలకు హిందూపూర్ నుంచి బయలుదేరుతుంది. ఈ బస్ పెనుగొండ, అనంతపురం, గుత్తి, కర్నూలు, జడ్చర్ల, శంషాబాద్, అరంగర్ మీదుగా హైదరాబాద్ ఎంజీబీఎస్ చేరుకుంటుంది. ఈ బస్ పెనుగొండకు రాత్రి 8:35, అనంతపురంకు రాత్రి 10 గంటలకు చేరుకొని తిరిగి రాత్రి 10:30 బయలుదేరుతుంది. అలాగే ఈ బస్ గుత్తికి రాత్రి 11:20, కర్నూలుకు అర్ధరాత్రి 1 జడ్చర్లకు తెల్లవారుజామున 3:30, శంషాబాద్కు తెల్లవారుజామున 4:30, అరంగర్కు తెల్లవారుజామున 4:40, హైదరాబాద్ ఎంజీబీఎస్కు తెల్లవారుజామున 5:15 చేరుకుంటుంది. హిందూపూర్ నుంచి హైదరాబాద్కు సుమారుగా 470 కిలోమీటర్ల దూరం ఉంటుంది. హిందూపూర్ నుంచి హైదరాబాద్కు టోటల్ జర్నీ అవర్స్ 9:15. హిందూపూర్ నుంచి హైదరాబాద్కు బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి 1100 రూపాయలు అయితే అవుతుంది. అలాగే హిందూపూర్ నుంచి హైదరాబాద్కు ఇంకొక సూపర్ లగ్జరీ బస్ కూడా అవైలబుల్గా ఉంది. సర్వీస్ నంబర్ 6805. ఈ బస్ కూడా హిందూపూర్ డిపోకు చెందిన బస్సే. ఈ బస్ ప్రతిరోజు రాత్రి 7 గంటలకు హిందూపూర్ నుంచి బయలుదేరుతుంది. అంటే ఇందిరా బస్ కంటే ముందు సూపర్ లగ్జరీ బయలుదేరుతుంది. ఈ బస్ అనంతపురంకు రాత్రి 9:20, కర్నూలుకు అర్ధరాత్రి 1 హైదరాబాద్ ఎంజీబీఎస్కు తెల్లవారుజామున 5:30 చేరుకుంటుంది. టోటల్ జర్నీ అవర్స్ 10:30. బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి 860 రూపాయలు అయితే అవుతుంది. టాప్ 3 బస్ హిందూపూర్ నుంచి ఒంగోలు వెళ్లే సర్వీస్ నంబర్ 6797 ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు. ఈ బస్ హిందూపూర్ డిపోకు చెందిన సూపర్ లగ్జరీ బస్సు. ఈ బస్ ప్రతిరోజు సాయంకాలం 6:30 హిందూపూర్ నుంచి బయలుదేరుతుంది. ఈ బస్ కదిరి, మదనపల్లి, పీలేరు, తిరుపతి, గూడూరు, నెల్లూరు, కావలి మీదుగా ఒంగోలు చేరుకుంటుంది. ఈ బస్ కదిరికి రాత్రి 8:15 చేరుకొని 8:45 బయలుదేరుతుంది. అలాగే ఈ బస్ మదనపల్లికి రాత్రి 10:45, పీలేరుకు రాత్రి 11:50, తిరుపతికి అర్ధరాత్రి 1:15 చేరుకొని అర్ధరాత్రి 2 గంటలకు బయలుదేరుతుంది. అలాగే ఈ బస్ గూడూరుకు తెల్లవారుజామున 4:50, నెల్లూరుకు తెల్లవారుజామున 5:30, కావలికి ఉదయం 7 గంటలకు, ఒంగోలుకు ఉదయం 8:15 చేరుకుంటుంది. హిందూపూర్ నుంచి ఒంగోలుకు సుమారుగా 535 కిలోమీటర్ల దూరం ఉంటుంది. టోటల్ జర్నీ అవర్స్ 13:45. హిందూపూర్ నుంచి ఒంగోలుకు బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి 1020 రూపాయలు అవుతుంది. అలాగే హిందూపూర్ నుంచి ఒంగోలుకు మరొక సూపర్ లగ్జరీ బస్ కూడా అవైలబుల్గా ఉంది. సర్వీస్ నంబర్ 52472. ఈ బస్ కూడా
హిందూపూర్ డిపోకి చెందిన సూపర్ లగ్జరీ బస్సే. ఈ బస్ ప్రతిరోజు రాత్రి 8 గంటలకు హిందూపూర్ నుంచి బయలుదేరుతుంది. ఈ బస్ కదిరికి రాత్రి 10 గంటలకు, మదనపల్లికి అర్ధరాత్రి 12 గంటల 10 నిమిషాలకు, తిరుపతికి తెల్లవారుజామున 4 గంటలకు, నెల్లూరుకు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు, ఒంగోలుకు ఉదయం 10 గంటల 30 నిమిషాలకు చేరుకుంటుంది. టోటల్ జర్నీ అవర్స్ 14 గంటల 30 నిమిషాలు. బస్ ఫేర్ 1020 రూపాయలు అయితే అవుతుంది. ఏమంటే ఈ బస్ కొంచెం లేట్గా చేరుకుంటుంది ఒంగోలుకి. నన్ను అడిగితే 6797 బస్సులో ట్రావెల్ చేయడం బెటర్ అని నా ఆప్షన్. టాప్ 2 బస్ హిందూపూర్ నుంచి విజయవాడ వెళ్ళే సర్వీస్ నంబర్ 6776 ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు. ఈ బస్ మడకశిర డిపోకి చెందిన సూపర్ లగ్జరీ బస్సు. ఈ బస్ ప్రతిరోజు రాత్రి 7 గంటలకు హిందూపూర్ నుంచి బయలుదేరుతుంది. ఈ బస్ వయా కదిరి, పులివెందుల, ఎర్రగుంట్ల, ప్రొద్దుటూరు, మైదుకూరు, మార్కాపురం, త్రిపురాంతకం, వినుకొండ, నర్సరావుపేట, గుంటూరు మీదుగా విజయవాడ చేరుకుంటుంది. ఈ బస్ కదిరికి రాత్రి 9 గంటలకు, పులివెందులకు రాత్రి 10 గంటలకు, ఎర్రగుంట్లకు రాత్రి 10 గంటల 50 నిమిషాలకు, ప్రొద్దుటూరుకు రాత్రి 11 గంటల 50 నిమిషాలకు, మైదుకూరుకు అర్ధరాత్రి 12 గంటల 20 నిమిషాలకు, మార్కాపురంకు తెల్లవారుజామున 4 గంటల 30 నిమిషాలకు, త్రిపురాంతకంకు తెల్లవారుజామున 5 గంటల 40 నిమిషాలకు, వినుకొండకు ఉదయం 6 గంటల 30 నిమిషాలకు, నర్సరావుపేటకు ఉదయం 6 గంటల 50 నిమిషాలకు, గుంటూరుకు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు, విజయవాడకు ఉదయం 8 గంటల 30 నిమిషాలకు చేరుకుంటుంది. హిందూపూర్ నుంచి విజయవాడకు సుమారుగా 579 కిలోమీటర్ల దూరం ఉంటుంది. టోటల్ జర్నీ అవర్స్ 13 గంటల 30 నిమిషాలు. హిందూపూర్ నుంచి విజయవాడకు బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి 1020 రూపాయలు అయితే అవుతుంది. టాప్ 1 బస్ హిందూపూర్ నుంచి విజయవాడ వెళ్ళే సర్వీస్ నంబర్ 6795 ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు. ఈ బస్ హిందూపూర్ డిపోకి చెందిన సూపర్ లగ్జరీ బస్సు. ఈ బస్ ప్రతిరోజు రాత్రి 7 గంటల 30 నిమిషాలకు హిందూపూర్ నుంచి బయలుదేరుతుంది. ఈ బస్ వయా పెనుకొండ, అనంతపురం, తాడిపత్రి, పాణ్యం, నంద్యాల, గిద్దలూరు, మార్కాపురం, నర్సరావుపేట, గుంటూరు మీదుగా విజయవాడ చేరుకుంటుంది. ఈ బస్ పెనుకొండకు రాత్రి 8 గంటల 15 నిమిషాలకు, అనంతపురంకు రాత్రి 9 గంటల 30 నిమిషాలకు చేరుకొని రాత్రి 10 గంటలకు బయలుదేరుతుంది. అలాగే ఈ బస్ తాడిపత్రికి రాత్రి 11 గంటలకు, పాణ్యంకు అర్ధరాత్రి 1 గంట 30 నిమిషాలకు, నంద్యాలకు అర్ధరాత్రి 1 గంట 50 నిమిషాలకు, గిద్దలూరుకు తెల్లవారుజామున 3 గంటల 15 నిమిషాలకు, మార్కాపురంకు తెల్లవారుజామున 5 గంటల 15 నిమిషాలకు, నర్సరావుపేటకు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు, గుంటూరుకు ఉదయం 8 గంటల 30 నిమిషాలకు, విజయవాడకు ఉదయం 9 గంటల 15 నిమిషాలకు చేరుకుంటుంది. హిందూపూర్ నుంచి విజయవాడకు సుమారుగా 600 కిలోమీటర్ల దూరం ఉంటుంది. టోటల్ జర్నీ అవర్స్ 13 గంటల 45 నిమిషాలు. హిందూపూర్ నుంచి విజయవాడకు బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి 1100 రూపాయలు అయితే అవుతుంది. ఇదే రూట్లో ఇంకొక సూపర్ లగ్జరీ బస్ కూడా అవైలబుల్గా ఉంది. ఆటోనగర్ డిపోకి చెందిన సూపర్ లగ్జరీ బస్సు సర్వీస్ నెంబర్ 3783. ఈ బస్ ప్రతిరోజు సాయంకాలం 5 గంటలకు హిందూపూర్ నుంచి అయితే బయలుదేరుతుంది. అంటే హిందూపూర్ నుంచి స్టార్టింగ్ విజయవాడకు వెళ్ళే ఫస్ట్ బస్ కూడా ఇదే. ఈ బస్సు విజయవాడకు మరుసటి రోజు ఉదయం 8 గంటల 30 నిమిషాలకైతే చేరుకుంటుంది. టోటల్ జర్నీ అవర్స్ 15 గంటల 30 నిమిషాలు. బస్ ఫేర్ 1100 రూపాయలు అయితే అవుతుంది. ఇన్ఫర్మేషన్ వస్తే ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.